హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎంపికైన విద్యార్థులు ఏం చేయాలి, అలాగే ఎంపికైన అభ్యర్థుల లిస్టు ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎలా చూడాలి, వెంటనే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఏపీ వాళ్ళకైతే ఏపీ వాళ్ళకి, అలాగే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకి సంబంధించి లింకు, అలాగే అది కాకుండా అఫీషియల్గా ఉన్న వెబ్సైట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే చాలు మీ యొక్క ఆ ఫైల్ మీకు డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా జిల్లాల వారీగా మీరు మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని ఏపీ వాళ్ళకైతే ఏపీ వాళ్ళకి, అలాగే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ సర్కిల్ వాళ్ళకైతే ఉంటుంది. ఇదైతే ఫస్ట్ లిస్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డివిజన్ల వారిగా అయితే మనకి ఇచ్చారు. అలాగే ఆఫీసు, పోస్ట్ నేము, అలాగే పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్టర్ నెంబర్. ఈ యొక్క రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు మీరు ఎలిజిబుల్ అయ్యారో లేదో, సెలెక్ట్ అయ్యారో లేదో తెలుస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ డివిజన్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలో ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్నైతే అప్టైన్ అయ్యారో తెలుస్తుంది ఇక్కడ. అలాగే మీ యొక్క పోస్ట్ కమ్యూనిటీ ఏంటని కూడా తెలుస్తుంది ఇక్కడ. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన ప్రింట్ అయితే తీసుకోవాలి. అలాగే 10వ తరగతి మార్క్స్ మెమో, అలాగే స్టడీ సర్టిఫికేట్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే ఉండాలి. అలాగే 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అంటే 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 8 ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికేట్, అలాగే దివ్యాంగులైతే దివ్యాంగ ధృవీకరణ పత్రం. ఇవన్నీ తీసుకుని మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. అక్కడ వెరిఫై అయిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.